శ్రీశైలంలో భక్తుల మీదన లాఠీ చార్జ్ అన్నటువంటి విషయం ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆహ్, ఎందుకిట్లా జరిగింది? అందులో ఎస్పెషల్లీ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పాక ఎట్లా జరిగిందన్నటువంటిది. ఓ పక్కన వాళ్ళకి కనీసం ప్రాథమిక వసతులు కల్పించకుండా తిండికి గాని, పాలు గాని, కాఫీ, టీలు గాని ఏమీ లేకుండా చేసి, రెండో వైపున భక్తులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు రోడ్డెక్కగానే వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి అంశం పూర్తిగా ఫెయిల్ అయ్యింది అన్నటువంటి అంశం మీదన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. లాఠీ చార్జ్ చేయడం ఏంటి అన్నటువంటిది నిలదీశారు. ఆ నిర్వహణలో లోపానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కూటమిలో భాగస్వామి అయినప్పుడు కూడా బీజేపీ హిందుత్వాదానికి చాలా క్లియర్‌గా ఉంది. శైవ భక్తుల పట్ల సంయమనం పాటించాలని హితవు చెప్పారు. మాలధారణ చేసిన భక్తులు శ్రీశైలంలో ఇరుముడులు సమర్పిస్తారు. వాళ్ళకి సహకరించాల్సిన యంత్రాంగం సంయమనం కోల్పోతే ఎట్లా అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం దేవాలయం పాలక మండలితో ఏర్పాట్లు చేయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసే శివమాలదారుల మీద శ్రీశైలం లాఠీ చార్జ్ చేయడం తప్పు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.